విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇప్పుడు ఆ ఎంపీ సీటు ఖాళీ కాబోతుంది. ఆ సీటుకు సంబంధించి ఎవరికి ఇస్తారు అనేటువంటి ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం తర్వాత ఆ రాజ్యసభకు సంబంధించిన స్థానాన్ని జనసేనకు వెళ్తుందంటూ కూడా అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. జనసేన నుంచో లేదంటే ఏపీ నుంచో చిరంజీవిని రాజ్యసభకు పంపించి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి జరుగుతున్న ఒక చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనం కొద్ది రోజుల నుంచి వింటూ వస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అవాస్తవమో లేదంటే అది నిజమో ఇంకా చర్చ జరగాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని చర్చలు అయితే ఢిల్లీలో జరుగుతూ ఉన్నాయి. అయితే చిరంజీవికి సంబంధించిన అంశాన్ని చాలా పెద్ద ఎత్తున చాలా కీలకంగా కూడా ప్రస్తావిస్తూ వస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. దాంతోపాటు బీజేపీ మాత్రం చిరంజీవి ప్రజెన్స్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా చాలా కీలకంగా ఆలోచిస్తుంది. దానికి సంబంధించి ఏపీలో ఎలాంటి ప్రోగ్రాం జరిగినా లేదంటే ఢిల్లీకి సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా కూడా చిరంజీవిని ఆహ్వానిస్తూ వస్తున్నాయి బీజేపీ పార్టీ. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక కనపెడుతూ ఉంది. ఒకవేళ జనసేనకు సంబంధించి ఆ సీటు ఇవ్వకపోతే అది ఎవరికి వెళ్ళే అవకాశం ఉన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం ఢిల్లీలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ సీటుని ఒకవేళ బీజేపీ తీసుకుంటే బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపించాలని చెప్పేసేటువంటి ఒక ఆలోచన కూడా ఢిల్లీ పెద్దల్లో జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు ఒక వార్త కూడా టెలికాస్ట్ అయింది. దానికి సంబంధించి చూస్తే బీజేపీ రాజ్యసభ సీటు విజయసాయిరెడ్డి రాజీనామాతో కూటమి ఖాతాలోకి ఆ సీటు, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ సీటు ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2028 జూన్ వరకు పదవీ కాలం ఉంది. ఇప్పుడు ఆయన సీటులోకి వచ్చేవారు దాదాపు 3 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. ఈ సీటును బీజేపీ దక్కించుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ వ్యూహంతోనే సాయిరెడ్డి రాజీనామా చేశారనే ప్రచారం సాగుతుంది. ఇప్పటి వరకు జనసేనకు రాజ్యసభలో సభ్యత్వం లేదు. దీంతో జనసేనకు ఆ సీటు ఇస్తారా లేక బీజేపీకి కేటాయిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఆ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ తరపున నిలబెడతారనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏపీలో తమ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంగా ఢిల్లీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతూ ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రము బీజేపీకి సంబంధించి అడ్వాంటేజ్ అవుతుందా డిసడ్వాంటేజ్ అవుతుందా అనేది పక్కన పెడితే మాత్రము జనసేనకి సంబంధించి కావచ్చు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జనసేనకు సంబంధించి ఇప్పటికే గతంలో ఎన్నికలకు సంబంధించిన సీట్లలో త్యాగంలో కావచ్చు లేదంటే ఇప్పుడున్నటువంటి నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు మంత్రివర్గ విస్తరణలో కావచ్చు మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు ఎక్కడ చూసుకున్నా కూడా జనసేనకు సంబంధించి కొంత ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు మొన్న 3 రాజీనామా చేశారు. 3 సభ్యులు బీద మస్తాన్ రావు కావచ్చు లేదంటే ఆర్ కృష్ణయ్య కావచ్చు లేదంటే మోపిదేవి కావచ్చు. వీళ్ళందరూ కూడా 3 రాజీనామా చేసిన దాంట్లో 2 టీడీపీకి వెళ్ళింది, 1 బీజేపీకి వెళ్ళింది. బీజేపీ నుంచి మళ్ళీ తిరిగి ఆర్ కృష్ణయ్యనే రాజ్యసభకు పంపిస్తున్నారు. సో గతంలోనే ఉన్నటువంటి 3 స్థానాల్లో ఒక స్థానం జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అడుగులు పడలేదు. అయితే ఇప్పుడు ఈ సీటు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ సీటు ఖచ్చితంగా జనసేన తీసుకుంటుంది. జనసేన నుంచి చిరంజీవి వెళ్తారా లేదంటే చిరంజీవి కాకుండా ఇంకొక కీలక వ్యక్తిని పవన్ కళ్యాణ్ పంపిస్తారనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెరపైకి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డిని తెరపైకి తీసుకురావడానికి వెనక కారణం ఏంటంటే బీజేపీ తన పార్టీని తన అస్తిత్వాన్ని తన బలాన్ని మళ్ళీ ఏపీలో పెంచుకోవడానికి చూస్తూ ఉంది. ఒకవేళ ఇది నిజంగా జరిగినా కూడా ఆశ్చర్యపడవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేస్తుందో ఏపీలో బీజేపీ ఎలాంటి వ్యూహాలు వేస్తుందో ఏపీలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఉందే చిన్న పార్టీగా ఉండి చిన్న ఎమ్మెల్యే స్థానాలుగా ఉన్నా కూడా తన డామినేషన్ని తన రాజకీయ ప్రస్థానాన్ని తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా ధీటుగా ఎదుర్కొంటుందో కూడా మనం చూస్తవచ్చు. అయితే ఇప్పుడు ఏపీ నుంచి ఆల్రెడీ ఒక రాజ్యసభకు సంబంధించిన సభ్యులు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ సీట్ని కిరణ్ కుమార్ రెడ్డికి తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపిస్తే మాత్రము బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకోబోతున్నది మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకవేళ అలాంటి అవకాశాలు లేకపోతే మాత్రము జనసేన ఆ సీట్ని తీసుకుంటే మాత్రము జనసేనకు మాత్రం అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా పార్లమెంట్లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు. రాజ్యసభకు సంబంధించి జనసేనకి సంబంధించిన ప్రస్తావన లేదు కాబట్టి ఖచ్చితంగా జనసేన నుంచి ఒక ప్రస్తావన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. సో జనసేనకు సంబంధించిన ఆ వ్యక్తికి కానీ సీటు కేటాయిస్తే మాత్రము చిరంజీవిని పంపిస్తారా లేదంటే మరొక వ్యక్తిని పంపిస్తారనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీలో ఎన్ని ప్రకంపనలు వస్తున్నాయో తెలియదు. కానీ కూటమికి సంబంధించి మాత్రం చాలా గట్టిగా ప్రకంపనలు కనిపిస్తూ ఉన్నాయి. కూటమిలో ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత రాజకీయాల్లో చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయంటూ కూడా ఒక రాజకీయంగా జరుగుతున్నటువంటి అంశాలన్నీ చూస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇవన్నీ జరుగుతాయా లేదా అనేది పక్కన పెడితే మాత్రము ఈ సీటు ఎవరికి వెళ్తుందనేది మాత్రము ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవేళ ఈ సీటు చిరంజీవికి వెళ్తే మాత్రం ఆయన ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దాంతోపాటు ఒకవేళ
ఆ సీట్ అక్కడికి వెళ్ళబోతే మాత్రం టీడీపీకి సంబంధించి తీసుకునే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా బీజేపీకి వెళ్తే మాత్రం బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపించి ఆయనకి అధ్యక్ష పదవి మరొకరికి ఇచ్చే అవకాశం కూడా ఏపీ రాజకీయాల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి.